హైవేల నిర్వహణ బాధ్యత ఇప్పుడు టోల్ గేట్లు నిర్వహించే కాంట్రాక్టర్‌దే. వాళ్ళకి ముందు కన్‌స్ట్రక్షన్‌కి డబ్బుల్లో మూడొంతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, ఒక వంతు వాళ్ళు పెట్టుకుంటారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఇస్తది. ఆ వంతు కూడా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటారు. అది 20 ఏళ్ల, 30 ఏళ్ల దాంట్లో లీజ్ టైమ్ ఉంటది. అప్పటిదాకా వాళ్ళు ఆ రోడ్డు అట్లాగే స్ట్రాంగ్‌గా ఉండాలి. దాని మీద వచ్చేటటువంటి ఈ టోల్ గేట్ల ద్వారా వచ్చే ఆదాయం, ఆ ఆదాయంలో నుండి ఆ నిర్వహణ అన్నటువంటిది నడుపుతా ఉండాలి. ఆళ్ళ స్టాఫ్ ప్లస్ రోడ్ మెయింటెనెన్స్ అన్నటువంటిది. అయితే ఈ మధ్య కాలంలో పట్టనట్టు అంటే రోడ్డు మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదు హైవేల మీదన. ఎంతసేపటికంటే ఇప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదం పదే పదే జరుగుతుందంటే ఆ ప్రాంతాన్ని ఎట్లా బ్లాక్ చేయాలి, ప్రమాదాలు జరగకుండా చూడాలో చూసే బాధ్యత కూడా సదరు హైవే అథారిటీస్‌దే ఉంటుంది. హైవేస్‌కి సంబంధించిన ఆ కాంట్రాక్టర్‌దే ఉంటుంది. ఆళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రమాదాల నివారణకంటూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. గడ్కరీ ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదాలు తరచూ జరిగేటప్పుడు 25,00,000 రూపాయల నుంచి బిగిన్ చేసి మరుసటి అంటే ఫస్ట్ ఏడాది 25,00,000 ఏస్తారు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న చేత కాకపోతే వాళ్ళకి. రెండో ఏడాది మరో ప్రమాదం సంభవిస్తే అక్కడ 50,00,000 రూపాయలు ఏస్తారు పెనాల్టీ. 15-20 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఒప్పందాల్లో కాంట్రాక్టర్లు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ బీఓటీ విధానంలో నిర్మించే హైవేల మీద ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదే. వాళ్ళే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఇది తాజాగా తేల్చి చెప్పారు. ప్రమాద ముప్పు 3,500 ప్రాంతాల్లో ఉందన్నది గుర్తించారు. జరిమానాలు విధించడంతో పాటు రోడ్డు ప్రమాద బాధితులు తక్షణం నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని కూడా దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఏడాది మే నెలలో ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టారు. ప్రమాదం సంభవించిన వారం రోజుల్లోపు నిర్ణీత ఆసుపత్రుల చికిత్సకు 1,50,000 వరకు ఆర్థిక సాయం ఈ పథకం కింద అందుతుంది. నమోదు, పరిశీలన, క్లెయిమ్లు నగదు రహితంగా సమర్థంగా జరిగేలా జాతీయ రహదారుల సంస్థ సాంకేతిక ఏర్పాట్లు కూడా రెడీ చేస్తోంది.